ఇప్పుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని యొక్క మహాప్రేమలో ప్రియులరా, బైబిల్లో 4 రకాల విశ్వాసులు ఉంటారని ఒక ఉపమానం ద్వారా దేవుడు శిష్యులతో చెప్పాడు. ఎంతమంది అండి? 4 రకాలైన విశ్వాసులు ఉంటారని ఒక ఉపమానం ద్వారా దేవుడు శిష్యులకు చెప్పాడు. అయితే ఇది 3 సువార్తల్లో కనపడుతుంది. ఒకటి మత్తయి సువార్తలో 13వ అధ్యాయం 3 నుంచి 8 వరకు, మార్క్స్ సువార్తలో 4వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు, లూకాసు వార్తలో 8వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం. ప్రియులరా, అలాగే ఈ ఉపమానం యొక్క వివరణ అంటే 4 రకాల విశ్వాసులు ఉపమానం యొక్క వివరణ మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనం నుండి 23వ వచనం దాకా, మార్క్స్ వార్త 4వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం దాకా, లూకాసు వార్త 8వ అధ్యాయము 9, 10 వచనాల్లో మీకు కనపడుతుంది. ఎక్కువ వివరణ మత్తయిలో కనపడుతుంది. ఇప్పుడు మత్తయి సువార్తలోనికి వెళదాం. నేను చదువుతాను, వింటా ఉండండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనము నుండి 8వ వచనం దాకా చదువుతున్నాను. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100ంతలుగాను, ఒకటి 60ంతలుగాను, ఒకటి 30ంతలుగాను ఫలించెను. చెవుగలవాడు వినుగాక అని చెప్పాను. ఇక్కడ 4 విత్తనాలు మీకు కనపడ్డాయి. దేవుని యొక్క ప్రేమలో ఈ 4 విత్తనాల్లో నీవు ఎలాంటి విత్తనమో ఒక్కసారి ఆలోచించి, నువ్వు ఎలాంటి విత్తనంగా ఉన్నావో, ఉండాలని అనుకుంటున్నావో వివరణ ఆయనే చెప్పాడు. ఎందుకంటే ఈ వివరణ వాళ్ళకి అర్థం కాల. ఎవరికి? శిష్యులకి. ఈనాడు చాలామంది విశ్వాసులకి బైబిల్ అర్థం కావట్లా. వాళ్ళంటే పామరులు, చదువులేని వాళ్ళు శిష్యులు. మరి మీరు చదువుకున్న వాళ్ళకు కూడా ఎందుకు అర్థం కాదు? కాబట్టి పామరులు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి దేవుడిని అడిగారు, ప్రభువా నువ్వు చెప్పినటువంటి ఉపమానము ఏమిటి అని చెప్పేసేసి ఆయన్ని అడిగారు. అడిగితే ఆయన దాని గురించి వివరణ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. దేవుని యొక్క ప్రేమలో 18వ వచనం నుండి చూద్దాం. మత్తయి సువార్తలోనే 13వ అధ్యాయము 18వ వచనం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. మొదటి విత్తనం లేదా మొదటి విశ్వాసం. ఎవడైనను రాజ్యమును గూర్చియు వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవునో త్రోవ పక్కన విత్తబడిన వాడు వీరేనేమో మీరు గ్రహించుకోండి. ఇది మొదటి విశ్వాసి, ఇది మొదటి విత్తనం. ఏంటంట? దేవుని రాజ్యము అంటే పరలోక రాజ్యం గురించి ఎలా వెళ్ళాలి అన్న విషయాన్ని విని, చూడండి, వినియు గ్రహింపక ఉండగా. విన్నాం, మన యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగామనుకో, ఎవరినన్నా ఒక భార్యని కానీ ఒక భర్తను కానీ పిల్లల్ని కానీ అడిగామనుకో, ఏముందండి, తినుము త్రాగుము సుఖించుము, టీవీ చూడుము, లేకపోతే సెల్ ఫోన్ చూడుము, లేదా 10 రూపాయలు పెట్టి కురుకురే కొనుక్కొని తినుము. ఈ కన్నా వేరేది ఏమైనా చెప్పగలుగుతారా? భర్తలు కానీ భార్యలు కానీ పిల్లలు కానీ ఎవరైనా చెప్పగలుగుతున్నారా? లేదు. అంటే ఏంటంట? వాక్యము వినియు. చూడండి మాట, నా ముఖం చూస్తే అని రాదు. వాక్యము వినియు గ్రహింపక ఉండగా, అంటే గ్రహించే ఆత్మ లేదు.
ఎవరు ఎత్తుకుపోతారంట? దుష్టుడు వచ్చి వారి హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకుపోవును, వాడే త్రోవ పక్కన విత్తబడిన వాడు. కాబట్టి ఇప్పుడు ఏ విశ్వాసివి నువ్వు? త్రోవ పక్కన ఉన్నటువంటి విశ్వాసివా, త్రోవలో ఉన్న విశ్వాసివా? నీలో వాక్యము నిలబడటం లేదు అంటే నువ్వు త్రోవ పక్కన ఉన్నటువంటి విశ్వాసి. దుష్టుడు వచ్చి నీ వాక్యాన్ని ఈరోజు ఏం చెప్పారు అంటే తిరిగి చెప్పలేకపోతున్నావు అంటే దుష్టుడు ఎత్తుకుపోయాడు నీ దగ్గర నుంచి వాక్యం. రెండవ విశ్వాసి దేవుని యొక్క ప్రేమలో 20వ వచనం, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అబ్బా ఏం చెప్పారండి వాక్యం! చప్పట్లు కొడతారు, ఏళ్ళు కొడతారు, హల్లెలూయా అంటారు, ఆమేన్ అంటారు. అసలు ఏం చెప్పారో తెలియదు. ఒక ఆయన అయితే మన మెసేజ్ వింటా ఉన్నా నేను యూట్యూబ్లో, ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన వాక్యం చెబుతున్నాడు, రెండో మాట కూడా మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, నువ్వు చెప్పాలా? నిజంగా హృదయం ప్రేరేపించబడితే చప్పట్లు కొడతారు. అసలు చప్పట్లు కొట్టాల్సిన పనే లేదు. క్లాస్ రూముల్లో చప్పట్లు కొడుతున్నామా? యూనివర్సిటీల్లో చప్పట్లు కొడుతున్నారా? ఏమండి ప్రొఫెసర్ వాక్యం చెబుతుంటే, పాఠం చెబుతుంటే చప్పట్లు కొడుతున్నారా? మీరు కొట్టట్లేదుగా, శ్రద్ధగానే వింటున్నారుగా. మరి ఎందుకని చర్చెస్లోకి వస్తే చప్పట్లు కొట్టిస్తున్నావు, మళ్ళీ ఆమేన్ అనిపిస్తున్నావు, మళ్ళీ హల్లెలూయా చెప్పిస్తున్నావు? ఎందుకని అంటే వారికి నీ మాటల కన్నా కూడా ఈ లోక సంబంధమైనటువంటి క్రియల ద్వారా వారిని ఉత్తేజపరుస్తూ ఉన్నావా? అలాగే కనుక చేస్తే పిల్లలకి పాఠాలు వస్తాయా స్కూళ్ళల్లో? చెప్పండి. ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళాం, ఆ మీటింగ్లో చప్పట్లు కొడతారా? కొట్టకూడదు కదా, కొడితే అర్థం కాదు కదా, సబ్జెక్ట్ అర్థం కాదు. ప్రియులరా, ఈ రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము వింటాడు, సంతోషంతో దాన్ని అంగీకరిస్తాడు. భలే చెప్పారండి, నిజంగా భలే ఉందండి ఈరోజు వాక్యం. ఎలాగుంది? సంతోషంగా ఉందంట. అయితే చూడండి ఆ మాట అన్నాడు, అదే మాట అన్నాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయను కలుగుగానే అభ్యంతరపడును. ఏమోనండి, పాస్టర్ గారు బాగానే చెబుతున్నాడు, ప్రార్థన బాగానే చేస్తున్నారు, నేనే సరిగా పోవట్లేదండి ప్రార్థనకి. ఏమండి, ఏం లేదు చెప్పండి, ఏం లేదు? వేరు లేదు. నువ్వు వేరు లేనటువంటి విశ్వాసివి అంటే ఒక ఆదివారం ఏదో ఒక అరగంట ఒక గంట కూర్చొని 10 గంటల కంటే 10:30కో 11 గంటలకో వచ్చి కూర్చొని ఒక గంట కూర్చొని వెళ్ళిపోయే విశ్వాసి. ఏం లేదు నీలో, వేరు లేదు. ఒక కొమ్మని నరికి మనం తీసుకొచ్చి ఒక తొట్టిలో దాని యొక్క స్టెమ్ అంటే దాని యొక్క మొద్దుని పాతేసినప్పుడు అందరూ చూడటానికి ఎలాగుంటుంది చెప్పండి? అరే తొట్టులో భలే బాగా పెరిగిందే మొక్క అనుకుంటారు కొత్తగా చూసిన వాళ్ళు. అప్పుడే నాటావు, ఏది ఒక కొమ్మని నరికావు, తీసుకొచ్చావు, ఆ తొట్టులో పెట్టావు, ఎలాగుందండి? అందరికీ కూడా భలేగా కనపడతా ఉంది, భలేగుంది అన్నారు. ఆ వచ్చిన వాళ్ళు గంట సేపు కూర్చున్న తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్తున్నారు. మళ్ళీ అదే మొక్క వాకిట్లో కనపడితే వాడిపోయింది. ఇదేంటి, ఇందాక ఎంతో బాగుంది కదా, ఇదేంటి వాడిపోయింది అని అన్నారట. అంటే ఆ ఇంటి యజమానురాలు అంటుందంట, అమ్మా ఇది వేరు లేనటువంటి ఒక స్టెమ్ లేదా ఒక మొద్దు లేదా ఒక కొమ్మ, దాని కింద వేర్లు లేవు. అందుకని ఎలా కనపడింది? మొదట్లో చాలా అందంగా కనపడింది, కానీ ఆ తర్వాత దానిలో వేరు లేనందువల్ల అదేమైపోయింది? వాడిపోయింది. మరి ఇప్పుడు నువ్వు వాడిపోయిన విశ్వాసివా? అలాగా స్నానం చేసి పౌడర్ కొట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని మరి వచ్చి కూర్చున్నటువంటి విశ్వాసివా? అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా కనపడే విశ్వాసివి నువ్వు, కానీ లోపల ఏం లేదు? వేరు లేదు. చాలామంది కుటుంబాల్లో వేర్లు లేవు.
చాలామంది కుటుంబాల్లో వాళ్ళు ఫలించడం లేదు. కారణం ఏంటంటే అక్కడ రాయబడింది, రాతి నేలను విత్తబడిన వారు. దేవుని యొక్క ప్రేమ రాతి నేలను విత్తబడిన అంటున్నాడు అక్కడ దేవుడు. అక్కడ వేరు లేనందున, అంటే వేళ్ళు కిందకి వెళ్ళటానికి కింద ఏముంది? రాయి ఉంది, మట్టి లేదుగా, రాయి ఉంది. కాబట్టి కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తు శ్రమయులను హింసయులను కలగానే అభ్యంతరపడేటువంటి వాళ్ళు రాతి నేలను విత్తబడి. ఏం పోతాలేండి చర్చికి, ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళాను, ఇంతవరకు మాకు గర్భఫలం రాలేదు. 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళాం, మా అబ్బాయి ఉద్యోగం కోసం ఉద్యోగం రాలేదు. 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళాం, మాకు ఇల్లు కావాలని అడిగాము, ఆయన ఎప్పుడు వస్తుందని చెప్పాడు, రాలేదు. ఏమొచ్చింది? ఇప్పుడు కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది. ఏమైపోయాడు? దేవుడు మానేశాడు. దేవుడిని మానేశాడు. ఎందుకు మానేసావురా అంటే, ఏం చేస్తామండి, ఆయన వస్తుందని చెబుతున్నాడు, మేము హల్లెలూయా ఆమేన్ అంటున్నాము, వచ్చేసింది కదా అనుకున్నాము, కానీ రాలేదండి. నీలో ఏం లేదమ్మా, అయ్యా నీలో ఏం లేదు? వేరు లేదు. ఎన్నిసార్లు ఏడ్చావు ప్రభువులో, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నావు ప్రభువులో, ఎన్నిసార్లు వాక్యం చదివి నెమరు వేసుకొని, ప్రభా నువ్వు ఇలా చెప్పావు కదా, నేను అలా చేస్తున్నాను కదా, నాకెందుకు చెయ్యవని అడిగావు. పిల్లలకి ఒక లెక్కిస్తాం మేము. ఒక అభ్యాసంలో కొన్ని లెక్కలు ఉంటాయి, ఒక 10 లెక్కలు ఉంటాయి. అయితే 10 లెక్కల్లో ఒక లెక్కను మాత్రం చెప్తాడు మాస్టర్. ఇదిగోండ్రా రెండో అభ్యాసంలో మొదటి లెక్క అని చూపించి, ఆ లెక్కని బోర్డు మీద రాసి అది ఎలా చెయ్యాలో చూపిస్తాడు. చూపించి అర్థమైందా మీకు అని 1-2 సార్లు పిల్లల చేత అడిగించి, ఓకేరా అని మధ్యలో 2 స్టెప్పులు తీసేసి, ఇప్పుడు చెప్పురా, రైట్ ఇదిగోండి ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ అండి అని చెప్తాడు. పిల్లలందరికీ కూడా అర్థమవుతుంది. 2-3 సార్లు చెప్పారు కదా, అర్థమవుతుంది. ఇప్పుడు అంటాడు, ఇదే లెక్కనే, కొత్త లెక్క కాదు, బోర్డు మీద వేసిన లెక్కనే మీరు చేయండి రా అని బోర్డు మీద చెడిపేస్తాడు. రాయలేకపోతే, చెయ్యలేకపోతే అర్థం ఏంటి చెప్పండి? అంటే వాడు సరిగా వినాల, సరిగా అర్థం చేసుకోవాలా, సరిగా వ్యవహరించాల. కాబట్టి నీవు కూడా ఒకవేళ మందిరానికి వచ్చి అలాగ సరిగా వ్యవహరించకుండా, సరిగా గ్రహించకుండా, సరిగా ఆలోచించకుండా వెళ్ళిపోయావు అనుకో, ఆ లెక్క చేయగలుగుతాడు ఆ పిల్లడు? చేయలేడు. అలాగే దేవుడి గురించి చెప్పగలుగుతారా మీరు? చెప్పలేరు. కారణం ఏంటంటే విన్నది మర్చిపోయారు కదా, అర్థం చేసుకోలేదుగా. అందుకని ఏమన్నాడు ఇందాక చెప్పిన మాటలో 4 విత్తనాల గురించి చెప్తూ, చెవిగలవాడు వినుగాక అన్నాడు. ఆ మాట రాశాడు అక్కడ, చెవిగలవాడు వినుగా. అంటే నీకు నిజంగా చెవి ఉంటే, నీకు నిజంగా మనసుంటే, నీకు నిజంగా అర్థం చేసుకోవాలనుంటే, నీకు నిజంగా తెలుసుకోవాలనుంటే, నీకు నిజంగా దేవుడు ఎదగాలనుంటే, నేను నిజంగా దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలని అనుకుంటే, నిజంగా నేను వాక్యాన్ని తిరిగి ఇంకోటికి చెప్పాలి అనుకుంటే, నిజంగా నా కుటుంబం వారంతా కూడా రక్షణ పొందాలి అనుకుంటే నీలో ఏముండాలి? మా ఇంట్లో ఒక 3 నెలల క్రితము నిమ్మకాయ చెట్టు ఒకటి తెప్పించాను నేను ఆన్లైన్లో. నిమ్మ చెట్టు ఎక్కడో ఇళ్ళ దగ్గర కాకుండా ఆన్లైన్లో తెప్పించాను. అదేంటంటే చిన్న చెట్టుగానే ఉంటుంది, కాయలు మాత్రం మామూలు నిమ్మకాయలాగానే వస్తాయి, చాలా వస్తాయి, 1-2 కూడా కాదు, ఒక్కోసారికి 10-20 కాయలు వస్తాయి. ఇంకెందుకు, మన ఇంట్లోకి సరిపోతాయి, ఒక ఇంటికి సరిపోతాయి 10 నిమ్మకాయలు 20 నిమ్మకాయలు. ఏం చేసుకుంటాం, వారం 10 రోజులు వాడుకోవచ్చు, మంచిది అని చెప్పేసి చెట్టు 150 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాను. వచ్చింది చెట్టు, పాతేసాను, అంటే వేర్లతో సహా ఇచ్చాడు వాడు మొక్క, దాన్ని పాతేసాం.
పాతేసిన దగ్గర నుంచి ఉదయం లేవగానే నేను ఆ చెట్టు దగ్గరికి పోయి చూస్తాను, ఇది ఏమన్నా చిగురిచ్చిందా, అసలు ఇది చచ్చిపోతుందా బతికుందా, ఆకులు రాలిపోతున్నాయా ఎండిపోతున్నాయా అని దాని దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండేవాడు. సరే మా టీచర్ గారు ఒకసారి అంది, ఏంటిది ఎదగట్లేదు అని అంది. బతికిందిలే అమ్మా, చచ్చిపోలేదులే, బతికిందిలే, కొంచెం జాగ్రత్తగా దాన్ని మనం చూసుకుందాం, పెరుగుద్ది. మొన్నటి దినాన మా మిస్సెస్ అంటుంది, ఏమండోయ్ దానికి ముళ్ళు కూడా వచ్చాయి. అంటే ముళ్ళు వచ్చాయంటే అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు చిగురించడానికి రెడీగా ఉంది. అంతకుముందు దాకా ముళ్ళు లేవు. నిమ్మ చెట్టుకు ముళ్ళు ఉంటాయి, ఆకుల పక్కన ముళ్ళు వస్తాయి కింద. ఏమంటే ముళ్ళు వచ్చాయి, ఎంత సంతోషం నాకు. ఆ చెట్టు ఏమవుతుంది ఇప్పుడు, వేర్లు తన్నుకొని బలంగా పెరుగుతూ 3 కొమ్మలు వచ్చాయి ఇప్పుడు వాటికి. సంతోషం కాదా? అలాగా ఈ సంఘంలో నీ భర్తలు, నీ భార్యలు, అక్కలు, చెల్లెళ్ళు, బంధువులు అందరినీ నీవు తీసుకొని రావలసి ఉండగా ఇన్ని సంవత్సరాలైనా నీవు ఒంటరిగానో లేకపోతే అరకొరగానో మానేస్తూనో దేవుడి సన్నిధికి వస్తున్నావు అంటే నీవు ఏమిటి అంటే వేరు లేని మొక్కవి. వేర్లు లేవు. దేవుని యొక్క ప్రేమలో 3వ రకపు విశ్వాసి 22వ వచనం. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయను గనుక వాడు నిష్ఫలుడవును. ఎంతమంది క్రైస్తవులు నిష్ఫలుగా ఉన్నారు? చర్చికి వెళ్తూ కూడా ఎందుకు వర్ధిల్లటం లేదు? ఎందుకు పుష్పించడం లేదు? ఎందుకు అభివృద్ధి చెందడం లేదు? ఎందుకు ఇంకా బీదతనంలోనే ఉన్నారు? ఇంకా ఎందుకు చెడుతనంలోనే ఉన్నారు? ఇంకా ఎందుకు ఆ తాగుడు, ఆ బూతులు, ఆ యొక్క గొడవలు, కొట్లాటలు, భార్యని ఛేదించటాలు, భర్తని ఛేదించటాలు, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవటాలు ఎందుకు జరుగుతున్నాయి క్రైస్తవుల కుటుంబాల్లో అంటున్నాడు. వాళ్ళు ఎలాగంట? ముళ్ళ పొదలలో విత్తబడిన వారు. వాళ్ళ జీవితం అంతా ముళ్ళే. ఆ ముళ్ళను గులాబీ చెట్టు మీద పడ్డటువంటి నీ యొక్క చొక్కానో లేకపోతే ఆ చీరో లాగితే వచ్చేస్తుందండి? వస్తుందా? రాదా? నేనైతే వస్తుందని చెబుతా. మీరు రాదని చెబుతున్నారా? నేనైతే వస్తుందని చెబుతా. ఎప్పుడు మన దగ్గర బలం ఉంది. చీరలో ఏం బలం ఉంటుంది? టవల్లో ఏం బలం ఉంటుంది? నీ షర్ట్లో ఏం బలం ఉంటుంది? ఉండదు. కానీ నువ్వు దాని మీద పడ్డదాన్ని లాగితే వస్తుంది, కానీ చినిగిపోతుంది. నీ దగ్గర బలం ఉంది. చొక్కా బరువు 100 గ్రాములు 200 గ్రాములు ఉంటుంది. నువ్వు 70 కేజీలు 90 కేజీలు ఉంటావు. నీ బలానికి దాని బలానికి ఏముంది లెక్క? లాగితే మొత్తం పిక్కొని వచ్చేస్తుంది, కానీ పనికి రాకుండా పోతుంది అది. అప్పుడు పనికి వచ్చేటట్టుగా చెయ్యాలంటే ఒక్కొక్క దాన్ని ఏ వైపు నుంచి కొంచెం కొంచెం తీసుకొని చేతిలోకి ఒక్కొక్క ముళ్ళు నుంచి దాన్ని తప్పిస్తూ వస్తే అది పనికి వస్తుంది. కాబట్టి నీ జీవితంలో ఉన్నటువంటి ఒక్కొక్క సమస్యని ప్రభువు దగ్గర పెట్టి కడుక్కోవాలి. అర్థమవుతుందండి? మా అన్నయ్య గురించి, మా అక్క గురించి, మా చెల్లి గురించి, బంధువుల గురించి, అధికారుల గురించి, ఉద్యోగస్తుల గురించి, ఒక్కొక్కరి గురించి నేను ప్రార్థన చేసేవాడిని. అవన్నీ నాకు ముళ్ళు. నన్ను పొడుస్తూ ఉంటారు వాళ్ళు, నన్ను బాధ పెడతా ఉంటారు వాళ్ళు. నేను చినిగిపోతే చూడాలని చూసుకునే రకం. కానీ నా యొక్క చొక్కాని నేను జాగ్రత్తగా ఒక్కొక్క ముళ్ళును తీసుకుంటూ వచ్చాను. ఒక్కొక్క ప్రార్థన వాళ్ళని మార్చింది. ఒక్కొక్క ప్రార్థన ఒక్కొక్కరికి ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి అన్నం తినకుండా నీళ్లు తాగకుండా
బతికితే బతుకుతా, చస్తే చస్తా, నువ్వు చేస్తావా కార్యం లేదా అని కూర్చున్నా నేను. అప్పుడు దేవుడు కార్యం చేసేది. నీలో ఉందా ఇంత పట్టుదల? ఆదివారం రావటానికి ఎంత కష్టం. అయ్యగారు పాత నిబంధనలో 6 రోజులు పని చేసుకొని 7వ రోజున అసలు 7వ రోజు పూర్తిగా వస్తావు మరిపోని, ఉదయం లేచిన దగ్గర నుండి మళ్ళా రేపు ఉదయం వరకు నువ్వు మరి దేవుళ్ళో ఉంటావా? అరే కాసేపు కూర్చుంటావో లేదో మళ్ళా పోయి నీ గేదెలు చూసుకుంటావు, నీ పనులు చూసుకుంటావు, నీ బజార్లు వెళ్తావు, నీ చుట్టాలకి వెళ్తావు. దేవుడి పని ఎంతసేపు చేసావు? 1 అవరా? 1 అవర్ చేస్తావా? దేవుడు చెప్పింది అదే. 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజు మాత్రం పరిశుద్ధ దినం పూర్తిగా నాకు ఇచ్చేయండి. నువ్వు ఇయ్యవుగా, వీయట్లేదుగా. కాబట్టి ఏం చేయాలి నువ్వు అంటే ప్రతిరోజు దేవుడికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. సంఘ క్రమాల్లో పాల్గొంటానని వాగ్దానం చేసావు బాప్తిజం తీసుకునేటప్పుడు. ఎక్కడ పాల్గొంటున్నావు? మరి వాగ్దానాన్ని తప్పేవుగా. బైబిల్ ప్రకారము ఆజ్ఞాతిక్రమం ఏంటి? పాపమేగా. మరి ఆజ్ఞాతిక్రమం చేసావుగా. ఏ సేవకుడైనా చెప్తాడు ఈ మాట బాప్తిజం ఇచ్చేటప్పుడు. అమ్మా, నువ్వు సంఘక్రమాలు మానేయటానికి వీల్లేదు, దేవుడికి రావలసిన భాగాన్ని ఇవ్వకుండా మానేయడానికి వీల్లేదు, అర్పణలు తేవడానికి ఎప్పుడు వెనకాడద్దు, దేవుడు పని చేసే విషయంలో వెనకాడద్దు. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది దేవుడు పని చేస్తున్నారు? 365 రోజులలో 52 ఆదివారాలు, 52 శనివారాలు, 52 బుధవారాలు అనుకుంటే 156 రోజులలో నువ్వు ఎన్ని రోజులు వచ్చి దేవుడి మందిరంలో పనిచేశా చెప్పండి? 156 రోజులలో నేను ఫలానా ఇందులో నుండి దరిదాపు 10 రోజులు వచ్చాను, లేదా 20 రోజులు వచ్చాను, లేదా 50 రోజులు వచ్చాను, లేదా ప్రతి ఆదివారం వచ్చాను, లేదా ప్రతి శనివారం వచ్చాను, లేదా ప్రతి బుధవారం వచ్చానని చెప్పగలవా? నీ దగ్గర ఉందా దమ్ము? ఏమీ లేదు. అంటే పరిచర్య చేయడానికి కూడా రావు, ప్రార్థనకి రావు, ఉపవాస ప్రార్థనకి రావు. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? ముళ్ళ పొదలలో వేయబడిన విత్తనాలు. ముళ్ళ పొదలలో వేయబడిన విత్తనాలు అవి ఎదగవు. చూడండి ఆ మాట. దేవుని యొక్క ప్రేమలో ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐక విచారము, ధనమోహమును, ఆ వాక్యమును అణచివేయను గనక వాడు నిష్ఫలుడు. అరే ప్రార్థనకి వెళ్తున్నా కానీ ఉండమని మీ ఆడబిడ్డను ఉండమనరా. నేను ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత తేలుస్తా దాని సంగతి. అవునా అరే ఉండమనరా మీ తమ్ముడిని, నేను వచ్చిన తర్వాత తేలుస్తా, ప్రార్థనకి వెళ్తున్నా, ఇప్పుడు 1 గంట సేపు ప్రార్థన అయిపోద్ది, ఇప్పటికే లేట్ అయింది వీడొచ్చినందుకు అని గబగబా పరిగెత్తుకుంటూ చర్చికి వెళ్ళి 1 గంట ఉండి ఆమెనందుగా పరిగెత్తుకుంటూ మళ్ళా వచ్చి వాడితో తగాదాడతాను. ఏ విచారం అండి? ఐహిక విచారం. ఆదివారం వచ్చింది. ఆ రోజుల్లో జన్మభూమి కార్యక్రమం అని పెట్టింది గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్. అప్పుడు కూడా జన్మభూమి కార్యక్రమంలో వాళ్ళు ఆదివారాలు ప్రోగ్రాములు పెట్టారు. స్కూళ్ళల్లో, విలేజెస్లో పెడితే ఆ యొక్క రోజున స్కూళ్ళు పిల్లలు, అలాగే టీచర్సు, అలాగే గ్రామ అధికారులు, పంచాయతీ వాళ్ళు, మినిస్టర్లు, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే గ్రామ సర్పంచులు వీళ్ళందరూ అటెండ్ అవ్వాలి. పబ్లిక్ మీటింగ్ అది గ్రామాన పెట్టారు. తప్పనిసరిగా స్కూల్ హెడ్ మాస్టర్ వెళ్ళాలి, రిపోర్ట్ ఒకటి ఇవ్వాలి. అంటే స్కూల్లో ఎంతమంది పిల్లలు, ఎంతమంది టీచర్లు, ఎలాగ ఉంది, స్కూల్కి ఏమైనా కావాలా, వసతులన్నీ ఉన్నాయా లేవా, ఎలాగ జరుగుతుంది అని అడుగుతారు. ఆ రిపోర్ట్ అంతా హెడ్ మాస్టర్ చెప్పాలి అక్కడ. ఓకే, ఆ రోజు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఫలానా ఆదివారం ఫలానా మినిస్టర్ గారు వస్తూ ఉన్నారు, ఫలానా పంచాయతీ దగ్గర మీటింగు. మంచిది, ఏం చేయాలి? ఏముందండి, మీరు అటెండ్ కావాలి అంటే ఎన్ని గంటలకు వస్తారు అని అడిగితే 10 గంటలకు మీటింగ్ అన్నాడు. అయ్యా నేను చర్చికి వెళ్ళేదే ఆ టైము,
నాకైతే కుదరదు అన్నాడు. అదేంటండి మినిస్టర్ వస్తే రారా అన్నాడు. మినిస్టర్ నాకేం ఉద్యోగం ఇవ్వలేదన్నా. మినిస్టర్ గారు నాకేం ఉద్యోగం ఇవ్వలేదు, నా చదువును బట్టి నేను చదువుకున్న దానికి తగ్గట్టుగా పరీక్ష రాస్తే పాస్ అయితే నాకు ఉద్యోగం వచ్చింది, అంతే తప్ప నాకు మినిస్టర్ గారు ఏదో రికమెండేషన్ తోటి నాకేం ఉద్యోగం ఇవ్వలేదుగా అన్నా. ఏంటి అట్లా మాట్లాడతా? నేను రాను. ఎందుకు రాను? నేను ఆదివారం ప్రభువుని నమ్ముకున్నాను, నేను ఆదివారం చర్చికి వెళ్ళాలి, నేను రాను. సస్పెండ్ చేస్తారేమనుకుంటున్నావు అన్నారు. సస్పెండ్ చేసుకోపో అన్నారు. చేసుకో, నా దేవుడి కన్నా ముఖ్యం కాదు ఇది అని ఇద్దరం ఒకే స్కూలు, భార్య నేను. పిల్లరా ఇద్దరం కూడా వెళ్ళలేదు. మిగతా టీచర్లు అన్నారు, మళ్ళీ మా సంగతి ఏంటి మాస్టర్ అని. మీ ఇష్టం, మేమైతే రాము, మీరే రాకపోతే మేము వెళ్ళి ఏం చేస్తామండి, మేము కూడా రామండి అన్నారు. అది మీ ఇష్టం అమ్మా, నా ఇష్టం కాదని. ఎందుకంటే వాళ్ళు హిందువులు. ఓకే ప్రియులరా, మినిస్టర్ వచ్చారు, కలెక్టర్ వచ్చారు, మీటింగ్ పెట్టారు. దేవుని యొక్క ప్రేమలో కాసేపు ఉన్న తర్వాత వాళ్ళకి లిస్ట్ ఒకటి ఉంటుంది, ఎజెండా. ఆ ఎజెండాలో వేర్ ఈజ్ హెడ్ మాస్టర్ అని అడిగింది ఆమె లేడీ మినిస్టర్. వేర్ ఈజ్ హెడ్ మాస్టర్ అని అంటే హీ ఈజ్ నాట్ అటెండ్ మేడం అన్నాడు. వై, ఎందుకు రాలేదు అని అడిగిందా. ఎందుకు రాలేదంటే ఆయన క్రైస్తవుడండి, అందుకని చెప్పేసి ఈరోజు చర్చి ఉందంట, చర్చికి వెళ్ళకుండా నేను రాలేనని చెప్పాడు అని చెప్పారు. సరే అని వచ్చి వాళ్ళు ఏం చేశారంటే స్కూల్ దగ్గరికి వచ్చారు. స్కూల్ తలుపులేసి ఉంటాయి కదా, ఎవరు లేరు, అసిస్టెంట్స్ ఎవరు రాలేదు. మొత్తం 5 టీచర్లం, 2 వాలంటీర్లు, మొత్తం 7 టీచర్లం. అయితే ఎవరు రాలేదు. స్కూల్ చూశారు, వాతావరణం చూశారు. మళ్ళా అక్కడ ఆ అసిస్టెంట్ని అడిగారు, ప్రెసిడెంట్ని అడిగారు. అడిగితే అతను దేవుణ్ణి నమ్ముకున్నాడండి, చర్చికి వెళ్తాడు, చర్చికి వెళ్తున్నాడు కాబట్టి నేను రాలేన్నాడు. మరి మిగతా టీచర్లు ఏంటి అని అడగలేదు ఆయన. రిపోర్ట్ ఇచ్చేది హెడ్ మాస్టరే కదా. పిల్లలు ఆలోచించే చాలామంది అనుకున్నారంట, వీడి పని అయిపోయింది, వీడికి బూస్టింగ్ ఆర్డర్లు ఇస్తారు, సస్పెండ్ చేసేస్తారు, మినిస్టర్ చెప్పినా వినలేదు, ఎమ్మెల్యే చెప్పినా వినలేదు, అధికారి చెప్పినా వినలేదు, ముందుగానే ఇన్ఫర్మేషన్ వినలేదు అని. నాకు అప్పుడు గుర్తొచ్చింది, దానియేలుకి ఏం జరిగింది అంటే, ఇట్టి శాసనము వ్రాయబడిందని తెలుసుకున్నా సరే ఇంటికి వెళ్ళి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడట. ఎవరైతే వేరే దేవుడికి ప్రార్థన చేస్తారో వాళ్ళని తీసుకెళ్ళి సింహాల గుహలో వేస్తారని చెప్పేసి ఒక లెటర్ పంపించారు. ఎవరికి? దానియేలుకి కూడా వచ్చేసింది. అది నాకు కూడా వచ్చింది. మినిస్టర్ గారు వస్తున్నారు, అటెండ్ కావాలి. నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. వెంటనే నా దేవుడి కన్నా వాళ్ళని నేను కనపరచడం కుదరదు. నేనేదో త్రోవపక్కబడినటువంటి విత్తనంలాగా నేను పెరగట్లేదు ప్రభువులో, రాతి నేలబడ్డ విత్తనంలాగా పెరగట్లేదు నేను ప్రభువులో, నేను ముళ్ళ పొదలో పడిన విత్తనంలాగా పెరగటం లేదు ప్రభువులో, నిజముగా నేను మంచి నేలను పడిన విత్తనంలాగానే వెతుకుతున్నానని నమ్మకం నాకుంది. నేను యాజ్ ఏ హిందువుగా రక్షణ పొందాను, క్రైస్తవుడిగా కాదు. మా కుటుంబం క్రైస్తవ కుటుంబమే కాదు. చర్చికి వెళ్ళడం అనేది మాకు తెలియదు. ప్రియులరా, అయిపోయింది. మరుసటి రోజు అందరం స్కూల్కి వెళ్ళాం. సోమవారం అందరం మాట్లాడుకుంటున్నారు, మాస్టర్ ఏమైంది అని. ఏమైందో నాకేం తెలుసమ్మా, నేను వెళ్ళలేదుగా అన్నా. ఇందులోకి ఎంపీటీసీ గారు వచ్చారు. 1 గంట తర్వాత వచ్చేసి కూర్చుంటే, సరే అందరు కూడా వచ్చారు టీచర్లు. ఏంటండి ఏం జరిగిందని అడుగుతున్నారు వాళ్ళు. ఏం లేదమ్మా, ఇట్లా అడిగారు, హెడ్ మాస్టర్ గారు రాలేదేంటంటే చెప్పాను నేను అంటే, సరేలే అన్నారు. మరి ఇంకేమన్నా అన్నారండి అంటే, ఏమనలేదండి, వెళ్ళిపోయారు అన్నారు. నోటీస్ వచ్చిందా? రాను. ఉద్యోగం తీసేశారా? లేదు. సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారా? లేదు. ఇంక్రిమెంట్ ఏమైనా కట్ చేశారా? లేదు. దానియేలుని ఉద్యోగంలోంచి ఏమైనా పీకేశారా? అది జరిగిన తర్వాత, సింహాల బోన్లోంచి తీసిన తర్వాత ఆయన ఉద్యోగం ఉందా ఊడిందా? ఉంది. పోలా ఇంకా రాజే
వీళ్ళ దేవుడే గొప్ప దేవుడు అని చెప్పాడు. నీ పరిస్థితి ఎలాగ? ముళ్ళ పొదలో విత్తబడిన విత్తనాన్ని నీవు, రాతి నేలను విత్తబడిన విత్తనాన్ని నీవు, త్రోవ పక్కన ఉన్నటువంటి విత్తనాన్ని నీవు, మంచి విత్తనములో దేవుడిలాగా ఎదగటం అనేది నీకు రావడం లేదు. నీవు ఎవరిని ఆబ్జెక్ట్ చేసుకుంటావంటే మనుషులను. ఇప్పుడు మా ఆయన వస్తాడండి, తిడతాడండి, మా కొడుకు వస్తాడండి, తిడతాడండి, అన్నం ఉడకలేదండి, పిల్లలు ఏడుస్తున్నారండి, చచ్చిపోతారండి, ఎలాగండి మేము అనే బ్యాచ్ మీరు. ఈ బ్యాచ్ దేవుడికి ఇష్టం లేదు. అందుకని ఏమన్నాడు బైబిల్లో? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఎంతమంది వచ్చారండి కొండ మీద ప్రసంగం దగ్గర? 15,000 మంది వచ్చారు. మరి ఆయన్ని చంపుతున్నప్పుడు ఏమయ్యారండి 15,000 మంది? ఏమయ్యారు? మా యేసు ప్రభుని చంపొద్దు, మా యేసు ప్రభు మమ్మల్ని చంపండి అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? శిష్యులు ఉన్నారా? పోనీ ఒక్కడన్నా? అలాంటి శిష్యులు మీరు. అలాగ కొండ మీద ప్రసంగం వినటానికి వచ్చి ఆ రొట్టెలు ఆ చేపలు తినటానికి వచ్చినటువంటి విశ్వాసులు లాంటి వారు మీరు. అదేంటంటే అలాగంటారు? అవును, ఉపవాస ప్రార్థనలో ఏడ్చిన వాళ్ళు ఎవరు? మనస్ఫూర్తిగా ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఎవరు? ప్రార్థన ఆదివారం అంటే మనస్ఫూర్తిగా ముందు వచ్చిన వాళ్ళు ఎవరు? కాబట్టి మనస్ఫూర్తిగా రావటం లేదు. దేవుడు అంటే ఉన్నాడు పాత నిబంధనలో నిర్గమాకాండము ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చెప్పాడు మోషేకి, నా పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించండి అన్నాడు. ఏది ఎక్కడిచ్చాడు నువ్వు దేవుడికి నీ బలం? పూర్ణ ఆత్మ ఏది? పూర్ణ శక్తి ఏది? పూర్ణ బలం ఏది? అవన్నీ ఇంట్లో పెట్టొచ్చావు. ఏమండో నేను చర్చికి వెళ్తున్నా కానీ మాంసం తీసుకొచ్చి ఆ వంటగదిలో పెట్టండి. అబ్బా పెడతారు. ఆ చేపలు తీసుకొచ్చి అక్కడ పెట్టండి, నేను వచ్చి చేస్తా. నీ బలం అంతా అక్కడ ఉంది, కిచెన్ రూమ్లో ఉంది, దేవుళ్ళో లేదు. ఒక పూట అన్నం తినకపోతే చచ్చిపోతాను అనుకుంటావు, నీరసం అంటావు. నేను షుగర్ పేషెంట్ 30 ఏళ్ళ నుంచి, నేనేమి తినను, బిళ్ళలు వేసుకోను, నిన్నటి నుంచి ఏమీ తినకుండా కూర్చుంటాను. ప్రియులరా, మరి ఎందుకు నాకు పడిపోను? నేను మీలాంటి మనిషినేగా నేను కూడా. నాకు కూడా ఆకలి ఉంటుంది కదా, నాకు కూడా దాహం ఉంటుంది కదా. సాతానుడు అయితే చెబుతాడు, నువ్వు బెళ్ళేసుకోకపోతే అట్లా నిలబడతావు చూస్తానంటే, చంపుతా సాతానా, కూర్చోడా ఎవడ్రా నువ్వు చెప్పేది మాకు? బెళ్ళేసుకోకపోతే చచ్చిపోతానా? నా దేవుడు నాలో ఉన్నాడు, నువ్వు కాదు నాలో ఉంది, కూర్చోడా అంటే వాడు అక్కడ కూర్చుంటాడు అంతే. ఎవరా కూర్చుంది? మీరే. మీరంతా సాతానులు అన్నమాట. ఆకలి, తిండి, నీళ్ళు, దాహము, పక్కన బయట ఆడొచ్చాడు, ఈడొచ్చాడు, వాడిని చూద్దాం, ఈడిని చూద్దాం, ఈ ఐహిక విచారాలు నాకుండవు. మాటి మాటికి బయటికి వెళ్ళటం, లోపలికి రావడం జరగదు. ఎంత ఆఫీసర్ వచ్చినా సరే చర్చిలో నుంచి బయటికి వెళ్ళను, ప్రభులోంచి బయటికి వెళ్ళను. కారణం ఏంటంటే మూడవ విత్తనం అయిపోయింది. ముళ్ళ తుప్పలలో పడినటువంటి విత్తనములాగా ఐహిక విచారాలు, ధనమోహాలు వాక్యమును అణిచివేస్తాయి కనుక నిష్ఫలులైపోతారు. అలాంటి వారిగా మీరు ఉండకూడదు. 4వ విత్తనం మంచి నేలను పడిన విత్తనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. వాక్యం ఏం చెప్పారు అని విని గ్రహిస్తాడు. అట్టివాడు సఫలుడై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించను. మేము పొలం పని చేసేవాళ్ళం. పొలం పని చేసేటప్పుడు మనం చుట్టూ గట్టు ఉంటుంది మనకి పొలానికి. ఈ గట్టు మీద బాగా గడ్డి పెరుగుతుంది.
దాన్ని ఎవరు వేయరు అక్కడ. దానికి ఇత్తనాలు ఉండవు, గడ్డికి ఇత్తనాలు ఉండవు. మరి ఎలా పెరుగుద్దో తెలియదు, కానీ గట్ల నిండా గడ్డి పెరుగుద్ది బాగా. ఇప్పుడు ఆ గడ్డి పెరగటం వల్ల అక్కడున్న బలాన్ని ఆ గడ్డి తీసేసుకుంటుంది. మన చేనులో ఉన్నటువంటి దానికి బలం రాకుండా అడ్డగిస్తూ ఉంటాయి. అవి మనిషి నడిచేంత ఉంటుంది గట్టు, అంటే దరిదాపుగా 2 జాన్ల వెడల్పు ఉంటుంది. ప్రియులారా, దానికోసమని గడ్డిని చంపే మందు ఒకటి తీసుకొస్తాం. గడ్డిని మాత్రమే చంపుద్ది, అది మొక్కల్ని చంపదు. గడ్డి మీద చల్లినప్పుడు ఆ గడ్డి 2వ రోజుకి ఏమైపోద్దో తెలుసా? ఎండిపోయింది, కాలిపోయినట్టు అయిపోద్ది, కాల్సం. కానీ దాని లోపల ఉన్నటువంటి వేరు అంతా కూడా ఏం చేస్తుందండి? మందు చంపేస్తుంది, ఎదగనీయకుండా చేస్తుంది. గడ్డి అంతా కూడా చచ్చిపోతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న బలం అంతా మొక్కకు అందుద్ది. ఇప్పుడు మనం వేస్తాం కదా ఎరువు, ఆ ఎరువు ఇప్పుడు ఆ గడ్డి తీసుకోదు, మొక్కలు తీసుకుంటాయి, ఏపుగా ఎదుగుతాయి. ఎక్కడైనా చూడండి మీరు, ఏ యొక్క చెరువు గట్టు దగ్గరైనా, ఏ యొక్క కాలువ గట్టు దగ్గరైనా, ఏ యొక్క పొలం గట్టు దగ్గరైనా ఈ గడ్డిని చంపేస్తారు. లోపల పెరిగిన గడ్డికి మందేయరు. కొంతమంది వేస్తారు, కానీ చాలామంది మందేయకుండా కలుపు తీసే మనుషులను పిలిపించుకొని కలుపు తీపిస్తారు. అంటే లిక్కీ లాంటిది, ఒక కొడవలి లాంటిది తీసుకుంటారు, చిన్న కొడవలి. దాన్ని ఇట్లా లేపితే వేరు బయటకు వస్తుంది. ఆ వేర్లు తీసేసుకొని ఒళ్ళోనే వేసుకుంటూ ఆ యొక్క మడంతా కూడా తిరుగుతూ ఉంటారు వాళ్ళు. మళ్ళా మనం కనుక చూస్తే చేను పచ్చగా కనపడుతుంది, అక్కడ ఏ గడ్డి మొక్క కనపడదు. ఏ నేలను విత్తబడింది? మంచి నేలను విత్తబడింది. ఏమవుతుంది? మొక్క తీసుకునేటువంటి నీళ్లు, ఎరువు, అలాగే మందు మొత్తము తీసుకొని అది బాగా ఎదుగుతుంది. అలాగే నువ్వు మందిరంలో వాక్యము తీసుకోవాలి, అలాగే మాటలు తీసుకోవాలి, అలాగే ప్రార్థనను తీసుకోవాలి. ఈ 3 తీసుకోవాలి. ఈ 3 తీసుకుంటే నువ్వు కూడా ప్రభు సన్నిధిలో మంచి నేలను విత్తబడినటువంటి వ్యక్తిగా ఎదుగుతూ ఏమవుతుందండి? అక్కడ ఒకడు 100 చదవండి. దేవుని ప్రేమించిన పిల్లరా, దేవుని ప్రేమించిన పిల్లరా, ఒక్క ఉపమానంలో 4 రకాల విశ్వాసులు. ఇది ఉపమానం. ఉపమానం చెబితే అర్థమవుతుంది అనుకున్నాడు దేవుడు, కానీ శిష్యులకు అర్థం కాల. అందుకని భావాన్ని చెప్పాడు. ఎవరు? ఇక్కడ మొక్కల గురించి మాట్లాడట్లా ప్రభువారు. ఈ వివరణలో వాడు అన్నాడు, చూడండి. గ్రహించు వాడు అన్నాడు, గ్రహించు మొక్క అల్లా. అంటే మనుషుల గురించే మాట్లాడుతూ ఉన్నాడు, మన గురించే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమలో నీ జీవితంలో ఎలాగుండావో ఒకసారి అర్థం చేసుకో. దేవుడి కృపలో నీవు అలాగ ఉండకుండా ఉండడానికి ప్రయత్నము చేయి. మొక్క